బ్రో నేను నాకు జాబ్ కావాలి, నేను ఎక్కడ వేయాలనుకుంటున్నా, ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పరా, లేకపోతే తెలిసిన వాళ్ళు అరే ఇక్కడ ఉండి వెళ్ళిపోతుండ్రా అక్కడికన్నా తీసుకుపోర్రి, ఏదో పని చేస్తాడు వీడుంటే ఖరాబ్ అవుతుండు, ఏదో జాబ్ అయితే ఏదైనా సరే అడిగి చేస్తాడు ఏదోటి చూడు ఇవన్నీ కోసం అని అనేటోళ్ళు. ఓకే, ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఎవ్వడిగే లేదు. ఇంకొకటి వీడికి వస్తే మెయిన్ మనుషుల మైండ్లో వచ్చేది ఒకటే, లక్షలలో పైసలు వస్తాయి, లక్షలలో పైసలు వస్తాయి, పని ఉండదు, చెక్కు ఉండదు, లక్షలలో పైసలు వస్తాయి. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని వాడు ఇక్కడ ఖరాబ్ అవుతుండ్రా తీసుకుపోరాడికి ఎట్లనో అట్లా వేసి ఏ పని అయితే ఆ పని ఈ దండం పెడతారా నార్మల్గా ఇట్లా చెప్తూ ఉంటారు. అదే వీళ్ళకి అర్థం కాని మ్యాటర్ ఏంటంటే వీళ్ళు చూసేది ఓన్లీ మనీ ఒక్కటే, మనీ వస్తుంది, మంచిగా పైసలు వస్తాయి, పని తక్కువ ఉంటుంది అని ఒక మెంటల్ స్టేజ్లో ఉండిపోతారు. అయితే ఇంత కష్టపడితే డబ్బులు వస్తాయి అనేది వీళ్ళకి ఐడియా లేదు. ఓకే, అది పక్కకు పెడదాం, వాడు ఎంత కష్టపడతాడు అనేది వాళ్ళకు పక్కకు పెడితే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో కరోనా తర్వాత ఇంత వరస్ట్గా అయిపోయిందంటే సిచ్యువేషన్ గల్ఫ్ కంట్రీస్లో ఇంత వరస్ట్గా అయిపోయింది. ఇక్కడే అని కాదు, ఏ కంట్రీలో అంతకంతే పరిస్థితి ఉంది. జాబ్స్ వచ్చి వాళ్ళు లక్షలలో ఇచ్చేంత స్టేజ్లో కంపెనీస్ లేవు, కంపెనీ ఓనర్స్ కూడా ఎవరు లేడు. వాళ్ళ మెంటాలిటీ ఎలా అయిపోయిందంటే మొత్తం వాళ్ళు కూడా చేంజ్ చేసారు దాన్ని, మొత్తం చేంజ్ చేసారు వర్క్ స్టైల్ని. వాడు ఇంకా ఫ్యూచర్ కోసం ఫిక్స్ అయిపోయింది, ఇంకా కరోనా లాంటి ఇంకేం వచ్చినా కూడా ఇది రూల్ చేంజ్ కాదు ఇక అంతే. అది ఎంత దారుణంగా ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి. వాడు ఎంతన్నా చదువుకోకపోయి వాడు అన్ని పనులు అందం చేయించుకుంటాడు. ఏదైనా సరే ఆల్రౌండ్ పనులు వచ్చి ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు డ్రైవింగ్ వచ్చారా, నువ్వు అకౌంటెంట్ MBA వేసావా, MCA వేసావా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, ఇదంతుందా అదంతుందా, మనకి అదంత అవసరం లేదు. నీకు అత్తే చేయించుకుంటాడు అంతే. అదే సాలరీలో ఇంకా నువ్వు కొంచెం వాని ముందు హుషారుగా ఉండి వానికి నచ్చితే నువ్వు ఎంత హుషారుగా ఉన్నా ఏం చేసిన వాళ్ళు అదే పని జాబ్ ఇస్తారు. కానీ వానికి అందులో ఎవడో ఒకడు మంచోడు ఉంటే సరే ఇటు మనకు యూజ్ అవుతాడు, విని ఇది కూడా వాడుకుందాం అనుకో, సాలరీతో ఇచ్చి ఇది కూడా యూటిలైజ్ చేసుకుందామని వానికి అనిపిస్తే తప్ప నార్మల్గా ఎవడు నీ టాలెంట్ ఉంది, నువ్వు చదువుకున్నావు, నీకు ఇది కూడా చేపిస్తా అని అనేటోడు లేడు. ఇంకోటి జాబ్స్ కావాలి, జాబ్స్ వేయాలి. మీరు ఇటుకి వచ్చి కొట్టుకొని వచ్చినా కూడా మీకు జాబ్స్ ఏం లేవు ఎక్కువ. నిజంగా చెప్తున్నా, జాబ్స్ అని చెప్తారు కదా, జాబ్స్ ఏం లేవు. ఉన్నాయి క్లీనింగ్ అంతా అవే తిప్పి కొడితే 15,000 అంతే. అది ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే వచ్చేది ఉంటే చుట్టీలు ఉండవు వాళ్ళు, ఒక్కరోజు కూడా హాలిడే ఉండదు మీకు. ఆ 15,000కి 15,000-20,000 బీడీల్లో వస్తాయి. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే 15,000 అని చెప్తున్నా. అంటే అంత వరస్ట్గా అయిపోయింది. మీరు ఇక్కడ ఏదో ఉందనుకొని వాడేదో చెప్పిండు కదా, వాళ్ళు ఏదో సంపాదిస్తారు కదా, అప్పుడు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు సంపాదిస్తారు కదా అంటే వాళ్ళ సిచ్యువేషన్ బాగుండే అది కంపెనీలో కంటిన్యూ అవుతారు కాబట్టి ఓకే. ఇప్పుడు అట్లా లేదు ఇక్కడ సిచ్యువేషన్.